సో అందరికీ నమస్కారం. ఓకే, సో సార్ వాళ్ళు చాలా చెప్పారు నా గురించి. నేను ఏదేదో చేస్తాను, ఏమో చేశాను. నేను అవన్నీ ఏం చేయలేదు, నా పని నేను చేశాను. సో మన పని మనం చేస్తే మనం ముందుకెళ్తాం. ముందుకెళ్ళాలి అంటే మన పని మనం సక్రమంగా చేయాలి. మనం సక్రమంగా చేయాలి అంటే మనకి కొన్ని నడవడికలు ఉండాలి. ఏముండాలి? నడవడికలు ఉండాలి. అంటే పెద్దలు చెప్పేటప్పుడు వినాలి. ఫస్ట్ వింటున్నారా మీరందరూ? మాట్లాడద్దు. టీచర్ క్లాస్ రూమ్లో క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడితే మీకు వినిపిస్తుందా? మీకు తెలుస్తుందా క్లాస్ ఏం జరుగుతుంది అనేది? సేమ్ థింగ్, అంతే కదా? సో మీరు మాట్లాడకూడదు ఇక్కడ, రైట్? సో జస్ట్ లిసన్ వాట్ ఐ సెడ్. ఓకే, సో మంచి నడవడిక ఉంటే మనం బతికేస్తాం. నడవడిక అనేది పెద్దలను చూసి నేర్చుకోవాలి. ఎవరు ఇది నడవడిక నేర్పించరు. నేర్పించడం అంటే ఏంటి? మీ టీచర్ మీ క్లాస్లో ఎలా ఉన్నారు, మీ టీచర్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ టీచర్ మీకు పాఠం ఎలా చెప్తున్నారు, మీ టీచర్ వచ్చినప్పుడు కానీ ఇతర ఉపాధ్యాయులతో కానీ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ చూసి నేను నడవడిక నేర్చుకోవాలి. అట్లాగే తల్లిదండ్రుల నుంచి కూడా నేర్చుకుంటారు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలా గౌరవించాలి, మనం ఎలా ఇతరులతో ప్రవర్తించాలి అనేది తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే మీరందరూ ఇంటర్మీడియట్ తొందరలో కంప్లీట్ చేయబోతున్నారు, అవునా? సో మీ వార్షికోత్సవానికి రావడం, నేనేదో చెప్పడం, మీరు వినడం, దాన్ని ఇక్కడే వదిలేసి హాయిగా ఇంటికి వెళ్ళడం అలా కాకుండా మీకు ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కొంచెం కొన్ని చెప్తాను ఏమున్నాయనేది, జస్ట్ నోట్ చేసుకోండి. కృష్ణారెడ్డి సార్ ఆల్రెడీ కొన్ని చెప్పారు. అంటే వాళ్ళ డిగ్రీ కాలేజీలో ఏమున్నాయి, మీరు ఏం చేయాల్సి చెప్పారు, అవి కూడా చెప్తాను. కానీ దానికంటే ముందు చాలా కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాయి. అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని కోర్సెస్ చెప్తాను, చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు ఇంజనీరింగ్ ఉన్నాయి విషయం. సో ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఇంజనీరింగ్లో బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అని ఒకటి మీకు తెలియకపోవచ్చు. మీకు అందరికీ తెలిసింది సివిల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇంకా లైక్ మిగిలిన అదర్ కోర్సెస్ అంటే ఈసీఈ ఇవి మాత్రమే తెలుసు. మీకు మెకానికల్ ఇవి తెలుసు, ఐటీ ఇవి తెలుసు. కానీ మీకు దానిలో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఒకటి ఉంది. సో మీరు చేరాలి అనుకుంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కూడా చేరవచ్చు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గో టు ప్రిపేర్ సమ్ మెడిసిన్, అంటే ఫార్మస్యూటికల్ సైడ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంజనీరింగ్లో చాలా ఉన్నాయి, అదొకటే కాదు. దెన్ ఆర్ట్స్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్ట్స్ కోర్సెస్ మీకు సాధించినట్టు మీకు డిగ్రీ కాలేజీలోనే ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. బిఏ, బీకామ్ ఇలాంటి కోర్సెస్. అంటే బిఏని ఆర్ట్స్ అంటాను. బిఏలో అగైన్ యూ హ్యావ్ హిస్టరీ, అదర్ కోర్సెస్ ఉన్నాయి. అవి కాకుండా సైన్సెస్ ఉన్నాయి. సైన్సెస్లో మీకు రెగ్యులర్ సైన్స్ కోర్సెస్ కాకుండా, డిగ్రీలో రెగ్యులర్ సైన్స్ కోర్సెస్ కాకుండా మీకు ఇంకా మెడికల్, రేడియోపతి, ఇమేజింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లైక్ సైకాలజీ, దెన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, దెన్ న్యాచురోపతి అండ్ దెన్ యోగిక్ సైన్స్, ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటి మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్సెస్ ఉన్నాయి అని మీకు తెలియడం కోసం చెప్తున్నాను. దెన్ మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ మీకు బీసీఏ, బీబీఏ కోర్సెస్ ఉన్నాయి. అంటే టెక్నికల్ సైడ్ ఉన్న కోర్సెస్. సో అవి మీరు చూస్ చేసుకోవచ్చు. కామర్స్ ఉంది. కామర్స్లో బీకామ్ అండ్ అదర్ కోర్సెస్ అంటే మీకు ఎకనామిక్స్, అకౌంటింగ్స్, అండ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, టాక్సేషన్, ఫైనాన్స్, ఇవన్నీ కూడా కోర్సెస్ మీరు చూస్ చేసుకోగలరు. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ సైడ్. సో దోస్ హూ వాంట్ టు గో యాజ్ టీచర్, సో దే కెన్ చూస్ దిస్ ఎడ్యుకేషన్. So education is another one where we have like mathematics, so you can go for education. Then political science ఉంది. Then will BEd చేసినట్టు అనుకోండి, BEd వెళ్ళొచ్చు. లేదా TTC అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దానికి కూడా మీరు టీచర్స్గా సెలెక్ట్ అవ్వచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్.
దెన్ మెడికల్ సైడ్, మెడికల్ ఆల్రెడీ తెలుసు మీకు. సో బైపీసీ చదివిన పిల్లలందరూ మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. సో ఎంబీబీఎస్ చాలా కోర్సెస్, అదర్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో పెథాలజీ, ల్యాబొరేటరీ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డయాలసిస్ టెక్నిక్స్ ఉన్నాయి, ఇంకా డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి మెడికల్ సైన్సెస్. Then Bachelor of Design is an emerging course, like a special course type of thing. Design అనేది స్పెషల్ కోర్స్. ఎవరైనా ఇంట్రెస్టింగ్ అంటే మోడలింగ్లో కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు, డిజైన్ కోర్సెస్. సో చాలా ఉన్నాయి దాని డిజైన్ కోర్సెస్. జ్యువెలరీకి వెళ్ళచ్చు, లేదా స్టిచ్చింగ్కి వెళ్ళచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్. సో అవి చూసుకోవచ్చు. అండ్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్తో పాటుగా పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉంది, అండ్ బీ ఫార్మసీ ఉంది. సో ఇలాంటివి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ వన్. సో హోటల్ మేనేజ్మెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫుడ్ తినాల్సిందే కాబట్టి హోటల్లో రకరకాల ఫుడ్ తయారు చేసి నేర్చుకుంటే సో మీకు భవిష్యత్తు ఉంటుంది. సో మీరు తయారు చేసే ఫుడ్ తినడానికి చాలామంది అట్రాక్ట్ అయ్యి ఆ హోటల్లో మీకు క్రేజ్ జరుగుతుంది. సో హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీబడీ నోస్. దెన్ లా ఈజ్ అనదర్ ఆప్షన్. మీకు 5 year LLB ఉంటుంది. సో ఆ లా కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దెన్ మాస్ కమ్యూనికేషన్ అంటే జర్నలిస్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే సో వాళ్ళు మాస్ కమ్యూనికేషన్ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. దెన్ అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కానీ, లేదా బీఎస్సీ హార్టికల్చర్ కానీ, బీఎస్సీ అగ్రోనమీ, బీఎస్సీ ఫిషరీస్. సో లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ కోర్సెస్ అవైలబుల్. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్ కోర్స్. దెన్ యానిమేషన్ ఈజ్ అనదర్ వన్. సో ఎమర్జింగ్ వన్. మీకు కంప్యూటర్ సైన్స్ యానిమేషన్ గురించి ఆల్రెడీ చూసుకుంటారు. యానిమేషన్ అంటే ఎలాంటి ఇప్పుడున్న సినిమాస్ బాగా సినిమాలు అట్రాక్ట్ అవుతారు కదా. సో సినిమాల్లో చూపించే రకరకాల మేఘాలు, రకరకాల అన్ని యానిమేషన్తో తయారు చేస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ. సో యానిమేషన్ మీరు బాహుబలి సినిమా చూసారు కదా అందరూ, బాహుబలి 1. సో బాహుబలి 1లో మీకు ఆకాశంలో నుంచి మేఘాల్లో నుంచి నీళ్ళు ఆ జలపాతం వచ్చినట్టు చూపిస్తూ ఉంటారు కదా. హీరో దాన్ని ఎక్కి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా యానిమేషన్. తెలుసా మీకు ఇది? there is no such kind of waterfall in India, but it is made through animation. Okay, so అలాంటి కోర్సెస్ మీరు చూస్ చేసుకొని హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దట్. వెటర్నరీ సైన్సెస్ ఆర్ అవైలబుల్. అంటే పశువులకి లేదా పక్షాదులకి సేవ చేయాలనుకున్న ఎవరైనా ఉంటే వెటర్నరీ సైన్సెస్ చేయాలి. దెన్ యావియేషన్. సో ఎవరైనా విమానము దాని రిలేటెడ్ ఏమైనా చేయాలనుకుంటే మీరు యావియేషన్ కూడా చేయాలి. సో కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఫార్మసీ ఉంది. ఫార్మసీతో పాటు డెంటల్ ఉంది మీకు తెలుసు. దెన్ ఆర్కిటెక్చర్ ఇస్ అనదర్ ఎమర్జింగ్ ఫీల్డ్. సో ఆర్కిటెక్చర్ అంటే తెలుసు కదా మీకు. సో ఆర్కిటెక్చర్ ఇస్ నథింగ్ బట్ మన ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ ఎలా చేయాలి, మన ఇంటిని ఎలా కట్టుకోవాలి అనేది ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు చాలా ఫుల్లీ ఆక్యుపైడ్. దే నీడ్ నాట్ టు సెర్చ్ ఫర్ ద జాబ్స్. వాళ్ళు ఏం చేయొచ్చు, ఇంట్లో కూర్చొని అది చేయొచ్చు. అంటే ఇంట్లో ఉండగానే వాళ్ళు కొన్ని ప్లాన్స్ తీసుకుని వస్తుంది, దానికి చార్జ్ చేస్తారు. సో ఆర్కిటెక్చర్ అనేది చాలా ఎమర్జింగ్ ఫీల్డ్. దానిలో చాలా మంది చేయవచ్చు. దెన్ వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ లైక్ మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఇంకా అదర్ కోర్సెస్ అంటే లైక్ మాలిక్యులర్ బయాలజీ కోర్సెస్ చాలా ఉన్నాయి. అవి కూడా మీరు చదవచ్చు. బట్ వీటితో పాటు మీకు కామన్గా ఉన్న సార్ ఆల్రెడీ చెప్పారు, కృష్ణారెడ్డి సార్, మీకు యూనివర్సిటీ కింద వచ్చే కోర్సెస్ చాలా ఉన్నాయి. అవి కూడా మీ కాలేజెస్లోనే ఉన్నాయి. మీకు బీకామ్ ఉంది, బిఎస్సీ ఉంది, దెన్ బిఏ ఉంది. ఇప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మనకి హానర్స్ డిగ్రీ పెట్టారు. మీకు తెలిసే ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లలకి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. మీకు అందరికీ డిగ్రీ అంటే 3 సంవత్సరాలు అనుకుంటున్నాను, కానీ డిగ్రీ ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారు. సో 4 సంవత్సరాల్లో అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీ 4 సంవత్సరాలు చేశారు. అందులో మీకు ఫస్ట్ 3 years మీరు డిగ్రీగా చదువుకోవచ్చు. లాస్ట్ ఇయర్ని హానర్స్ అంటారు. అందులో మీకు 2 రకాలు ఉన్నాయి. సో
సో మీ కాలేజీలోనే